హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం శీతకారి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం కూడా నోటి ద్వారా చేసేది ఫ్రెండ్స్, కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని చేయాలి. నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం, ముక్కు ద్వారా శ్వాస వదులుతాం. శ్వాస తీసుకుని వదిలే విధానం ఇది, కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని చేయాలి. మనకి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుందంటే శ్వాస చక్కగా వేడయ్యి వెళ్తుంది, అలాగే ఫిల్టర్ అయ్యి మనకి లంగ్స్లోకి వెళ్తుంది. కాబట్టి అది చాలా సేఫ్. నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఈ ప్రక్రియ జరగదు, కాబట్టి మనం ఓపెన్గా ఉన్న ప్లేస్లో కూర్చోవాలి, నీట్గా ఉన్న ప్లేస్లో కూర్చోవాలి. చాలా దుమ్ము ధూళి ఉన్న ప్లేస్లో అసలు ఈ ప్రాణాయామం అనేది చేయకూడదు. ముందుగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఇది. ఇప్పుడు ఈ ప్రాణాయామం శీతకారి ప్రాణాయామం చేసే విధానం తెలుసుకుందాం. దీనికి చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, చేతులు ఇలాగా చిన్ముద్రలో పెట్టుకోవాలి, తల మెడ నిటారుగా ఉంచాలి, భుజాలు రిలాక్స్డ్గా వదిలేయాలి. ఇప్పుడు ఈ శీతకారి ప్రాణాయామంలో పళ్ళ వరుసని, అంటే పళ్ళు పైన వరుస కింద వరుస చక్కగా జాయిన్ చేసి ఉంచాలి. ఈ రకంగా ఇలా పళ్ళ వరుసని జాయిన్ చేసి ఉంచాలి. తర్వాత నాలుకని పైకి అంగటి వైపుకి తిప్పి ఉంచాలి. ఇది ఫస్ట్ రూల్. ఇలా ఉంచిన తర్వాత మనం శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవాలి, ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా చక్కగా కూర్చోండి, నోరు తెరిచి పంటి వరుసని చక్కగా పెట్టండి. ఈ రకంగా మనం శీతకారి ప్రాణాయామం చేయాలి. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక రకమైన హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుంది. శ్వాస మన పళ్ళ ద్వారా వెళ్తుంది కాబట్టి ఒక హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుంది. శ్వాస చల్లగా లోపలికి వెళ్తుంది. ఇంకొకటి, శ్వాస తీసుకుంటున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, లంగ్స్ మొత్తం శ్వాసతో చక్కగా ఫిల్ అవుతుంది. తర్వాత శ్వాస వదిలేటప్పుడు నిదానంగా ముక్కు ద్వారా శ్వాస వదలాలి. శ్వాస తీసుకునే విధానం ఇది. ఈ ప్రాణాయామం 8 రౌండ్లు చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. నిదానంగా 8 రౌండ్స్ వరకు కంటిన్యూ చేయొచ్చు. శీతకారి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు. ఈ ప్రాణాయామం మన శరీరంలో ఉన్న పిత్తతత్వం అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. జీర్ణ వ్యవస్థ చక్కగా మెరుగుపడుతుంది. అలాగే హెవీ వర్కౌట్స్ చేసిన తర్వాత బాగా శరీరం వేడి అయిపోతూ ఉంటుంది, అలసటగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఈ శీతకారి ప్రాణాయామం మనం 5 నుంచి 8 రౌండ్స్ చేసినట్లయితే శరీరంలో వేడి కంట్రోల్ అవుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. హెవీ వర్కౌట్ చేసిన తర్వాత వచ్చే బలహీనం కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. సో హెవీ వర్కౌట్ చేసిన వాళ్ళు, బాగా రన్నింగ్ చేసిన వాళ్ళు తర్వాత ఈ ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. చాలా యాక్టివ్గా ఉంటుంది రోజంతా. అలాగే పింపుల్స్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాణాయామం చక్కగా కంట్రోల్ అవుతాయి. ఈ శీతకారి ప్రాణాయామం మనకి స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేయడంతో పాటు కోపం కూడా బాగా కంట్రోల్ అవుతుంది. విపరీతమైన కోపం, ఆవేశం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం రెగ్యులర్గా ఒక 5 నుంచి 8 రౌండ్స్ చేయగలిగితే కోపం చాలా చక్కగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. కోపం వచ్చే ముందు కూడా మనం ఈ ప్రాణాయామం చేస్తే చాలా చక్కగా కంట్రోల్ అవుతాయి, మన ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. సో ఇంత చక్కటి ఉపయోగాలు ఉన్న ఈ ప్రాణాయామం ప్రతిరోజు చేయండి ఫ్రెండ్స్. ఒక 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి, 8 రౌండ్స్ వరకు చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రాణాయామం 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ చేయొచ్చు. వయసుతో ఎలాంటి నిమిత్తం అనేది ఈ ప్రాణాయామంకి లేదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఖచ్చితంగా పరగడుపున మాత్రమే ఈ ప్రాణాయామం చేయాలి. ఏదన్నా టీ కాఫీ తాగితే ఒక 20 నిమిషాల గ్యాప్ అయినా తీసుకోవాలి. తీసుకొని పొద్దున్న లేకపోతే సాయంత్రం మనం ఈ ప్రాణాయామం చేయొచ్చు. బాగా జలుబు, ముక్కు కారటం, రొంప, దగ్గు ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 8 రౌండ్స్ చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క ఉపయోగాలు చక్కగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ శీతకారి ప్రాణాయామం చేయడానికి ముందు ఖచ్చితంగా పరగడుపుతోనే ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు, పరగడుపుతో మాత్రమే చేయాలి. ఇంకొకటి,
ప్రాణాయామం చేయటం అయిపోయిన వెంటనే కూడా మనం టీ, కాఫీ తాగడం గానీ, భోజనం చేయడం గానీ అలాంటి వెంటనే చేయకూడదు. ప్రాణాయామం కంప్లీట్ అయిన తర్వాత మినిమమ్ ఒక 15 నిమిషాలు గ్యాప్ తీసుకొని మాత్రమే మనం ఏదైనా చేయాలి. తినటం అవ్వచ్చు, టీ, కాఫీ తాగటం అవ్వచ్చు ఏదైనా. ప్రాణాయామం స్టార్ట్ చేయడానికి ముందు పరగడుపుతో ఉండాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాప్ తీసుకోవాలి. ఈ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.